వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బంగారుపాలెం పర్యటనలో కార్యకర్తలపై ఫైర్ అయిన జగన్. కురవిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమైన గురు పౌర్ణమి వేడుకలు. తల్లిని రైతు వేదికలో వదిలేసిన 4 కొడుకులు. పోలీస్ స్టేషన్లో కోడి పంచాయతీ. కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. గురు పౌర్ణమి సందర్భంగా కర్నూలు నగరంలోని సాయిబాబా తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు విద్యాబుద్ధులు నేర్పి మంచి మార్గంలో నడిపిస్తారని, అలాంటి గురువులను సన్మానించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని జీఎం కాలనీ సింగరేణి గ్రౌండ్లో సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎస్ కుమార్ పాల్గొని వివిధ రంగాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. నేటి తరం విద్యార్థులు గురువుల పట్ల అంకిత భావంతో ఉండాలని, వారి సేవలను మర్చిపోకుండా రానున్న రోజుల్లో గురువులను సన్మానించుకునే విధంగా విద్యార్థుల మధ్య ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కుమార్ తెలిపారు. అందరికి శుభాకాంక్షలు. ఇట్లా ఒక 5 నిమిషాలు నిలబడి నెక్స్ట్ అన్ని జాతీయ అంతర్జాతీయంలో సాధించే ఈ మెడల్స్ మనం చూపే గర్వకారణం. వాళ్ళందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నాం ఈ సందర్భంగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏ రంగాల్లో అయితే రాణించినామో మనకు రంగాల్లో రాణించడానికి దోహదపడే వ్యక్తులందరినీ గౌరవించుకోవడము, తద్వారా గురువు మీద ఉన్నటువంటి భక్తిని మరోసారి ప్రపంచం తెలపడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఈరోజు కూడా వివిధ రంగాల్లో వారు నేర్చుకోవడమే కాకుండా వారి విద్యను ఇతరులకు పంచి ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేరు తీసుకొచ్చున్నారు. క్రికెట్ కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించిన జిమ్ ట్రైనరే కావచ్చు, డ్యాన్స్ మాస్టరే కావచ్చు, ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన గురువులు కావచ్చు. వీళ్ళందరూ కూడా వారు నేర్చుకోవడమే, వారి యొక్క కళను వారి దగ్గరే పెట్టుకోకుండా, వారికే పరిమితం చేయకుండా, ఆ కుటుంబానికే పరిమితం చేయకుండా సమాజానికి చేసే ప్రయత్నం చేసినారు. గత 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా చేసి వేలాది మంది విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళంతా కూడా విజేతలు నిలిపే సందర్భంగా ఈరోజు మేము వారందరినీ గౌరవించుకోవడం, మా సమక్షంలో జీవం కాలనీలో ఉన్నటువంటి మిత్రులం అందరం కలిసి వారిని సన్మానించుకోవడం, వారిని గౌరవించుకోవడం అని అంటే మనకు మనం గౌరవించుకున్నట్టుగా మేము భావించి వాళ్ళందరికీ కూడా మేము తెలుసుకొని చిన్నగా పెద్ద ఆర్భాటాన్ని పోకుండా వారి యొక్క సేవలను వాళ్ళని గుర్తించి వారి సన్మానం చేసుకోవడం జరిగింది. ఈ పరంపర ఎందుకంటే ఇది చూసిన పిల్లలంతా కూడా, ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళ ముందు జరిగిన కార్యక్రమాన్ని భవిష్యత్తు వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు కూడా గురువును ఏ రకంగా ప్రేమించాలి, ఏ రకంగా గౌరవించాలనే అలవాటు చేయాలనే ఉద్దేశం ముఖ్య కారణం. ఆ కారణంగా మా పెద్దలు మాకు చెప్పినారు. ఆ పెద్దల ప్రకారం మేము ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా మన ప్రాంతంలో అనేక రంగంలో రాణిస్తున్నారు. కోల్బెల్ట్ ప్రాంతంలో వారందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తున్నాం. మనకు తెలుసు మొదటి గురువు అమ్మ ఉంటుంది ఇంట్లో, ఆ తర్వాత నాన్న, ఆ తర్వాత మనకు ఏ విద్య అయితే ఉంటారో ఆ విద్యా గురువులను మనం గౌరవించుకోవాలి. వారు చెప్పినవి మనం చేసి ఎదగాలని చెప్పని సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు మాచే సన్మానంగా వీళ్ళందరూ కూడా మరొకసారి పేరు నా శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన మీడియా మిత్రులకు, పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. ఓకే అండి. ఈరోజు ముఖ్యంగా గురు పౌర్ణమి సందర్భంగా
గోదావరికని సీనియర్ సిటిజన్స్ సంబంధించిన ఎస్ కుమార్ భాయ్, గోదావరికన్లో ఉండి ఎవరైతే పిల్లలకు కోచింగ్ కానీ పాఠాలు నేర్పించిన వాళ్ళందరూ కూడా సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా కుమార్ భాయ్ అండ్ టీమ్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను గోదావరికన్లో గత 20 సంవత్సరాల నుంచి క్రికెట్ క్యాంప్స్, క్రికెట్ని డిస్ట్రిక్ట్ ఆడిపించడం, యూనివర్సిటీకి ఆడిపించడం, అందులో నా బాధ్యత. నేను దానికి ముఖ్య భూమికగా ఉన్నాను. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా లాస్ట్ 2 సంవత్సరాల నుంచి మన క్యాంప్, మన గోదావరికని ఇదే గ్రౌండ్లో, జేఎం కాలనీ గ్రౌండ్స్లో క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఇవన్నిటినీ మనం చేసినాం కాబట్టి ఇవన్నీ గుర్తించి మాకు కుమార్ భాయ్ మాకు తరఫున, టీం తరఫున మాకు సన్మానించడం చాలా గొప్ప విషయం. వెరీ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గురు పౌర్ణమి సందర్భంగా గురుస్వామికి పాదపూజ. గురు పౌర్ణమి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ముతుకృష్ణ గురుస్వామికి బీఆర్ఎస్ నాయకులు పాదపూజ చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ, సమాజంలో తల్లిదండ్రుల తర్వాత పూజించబడువారు గురువులని, మన సంస్కృతి సాంప్రదాయాలను, సమాజ సేవ వంటి అంశాలకు మార్గదర్శకులుగా గురుస్థానం ఉంటుందని అభివర్ణించారు. ముతుకృష్ణ గురుస్వామి అనేక సంవత్సరాలుగా హైందవ సంస్కృతి శిష్యులకు బోధిస్తూ సమాజ పరివర్తనకు తోడ్పడ్డారని కొనియాడారు. సీనియర్ పాత్రికేయులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ తన సతీమణి జ్యోతి గాంధీ 4వ వర్ధంతి సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు ఎన్టీపీసీ మేడుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు మాట్లాడారు. ఆత్మీయత, అభిమానంతో, ప్రేమతో వచ్చినటువంటి ప్రతి జ్యోతి గాంధీ ఫౌండేషన్ అంటే మా సతీమణి స్మారకార్థం జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్మారకార్థం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అంటే స్వతహాగా మేము చేయడంతో పాటుగా చాలామంది డోనర్స్, చాలామంది నా మీద నమ్మకంతో, ఆత్మీయతతో వచ్చినటువంటి చాలామంది పాకెట్ మనీ కార్యక్రమాన్ని చిన్న పిల్లలకు ఇవ్వడం జరిగింది. గాంధీ ఫౌండేషన్ ద్వారా సొంతంగా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ ఫౌండేషన్ ద్వారా ఇతరులు అనేక మంది ఎవ్వరు కూడా సహాయం చేయాలన్నా, ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలన్నా జ్యోతి గాంధీ ఫౌండేషన్ సంప్రదించి చేయడం అనేది మరింత అభినందనీయం, ప్రశంసనీయం. కాబట్టి 4 సంవత్సరాలు దాటినా ఇంకా ఎన్నేళ్ళు అయినప్పటికీ ఇటువంటి సేవా దృక్పథం ద్వారా నడిచేటటువంటి కార్యక్రమాల ద్వారా జ్యోతి గాంధీ గారు అమరులై ఉంటారు. వారి స్మారకంగా, వారి స్మరణలో ఈ కార్యక్రమంలో నడవడం ద్వారా మరింత మందికి ఆదర్శంగా ఉంటుందని చెప్పి భావిస్తూ మరొకసారి జ్యోతి గాంధీ ఫౌండేషన్ అభినందిస్తూ సోదరుడు గాంధీని, అట్లాగే ఈ సందర్భంగా మరొక మారు 4వ వర్ధంతి లేకపోవడం చాలా ఒక జర్నలిస్ట్గా గాంధీ అన్న ఈ ప్రాంతంలో అనేక వార్తలు రాస్తూ మంచి విలేకరిగా కొనసాగుతున్నాడు. అట్లాగే టీచర్ కూడా చాలామంది విద్యార్థుల్ని మంచి ప్రతిభావంతులుగా తయారు చేసి ఈ ప్రాంతంలో చాలామంది వాళ్ళ చేతుల మీద ఇంజనీర్, డాక్టర్ మంచి ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు చేసిన సేవ నిజంగా చాలా గొప్పది. స్వర్గీయ జ్యోతి అక్క లేకపోవడం గాంధీ అన్నకే కాకుండా గోదావరికని ప్రజలకు కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని గాంధీ ఫౌండేషన్, జ్యోతి గాంధీ ఫౌండేషన్ మరింత సేవా కార్యక్రమాలు చేసి ప్రజలలో మంచి ఆల్రెడీ పేరు వస్తూ ఉన్నది. ఇంకా కూడా భగవంతుడు శక్తినిచ్చి గాంధీ అన్నకు మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వర్ధంతి మా బాబీ జ్యోతి గారు మా చిన్నప్పటి నుంచి మా క్లాస్మేట్, మా చిన్నప్పటి నుంచి మా దోస్త్ గాంధీ అన్న వారి టీచర్తో మాకు ఎంతో అనుబంధంగా ఉంది. అప్పుడు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వ్యక్తితోనే ఆమె ఆశయాలను కూడా కొనసాగిస్తూ ముందుకు పోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా తమ్ముడికి, అదేవిధంగా
మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ లేరు, కానీ అన్న విషెస్ ఇట్లా మన వెనక చెప్పమని చెప్పి సంతాపం ఇట్లా తెలియజేయమని చెప్పారు. వారికి కూడా మక్కాన్ సింగ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా తమ్ముడికి కూడా ముందు కూడా మంచి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా అందరు ముందుండి సహకరించాలని మీ అందరినీ కోరుకుంటూ ఇచ్చినటువంటి జ్యోతి గారు నాకు తెలిసి 96-98 నుంచి సేవా శిక్షణ కార్యక్రమం చేస్తుంటారు. ఆయనకు ఎంతో తోడు నీడగా ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేసి ఆయన కూడా విద్యాబుద్ధులు ఎంతోమంది విద్యాబుద్ధులు నేర్పిన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ ఆమె జ్ఞాపకాలు చిరస్థాయిగా ఉండాలని గాంధీ సార్ గారు చేస్తున్న మంచి కార్యక్రమంలో మేమందరం కూడా ఎల్లవెల్ల తోడ్పాటును అందిస్తామని తెలియజేస్తున్నాం. ఈనాటి గాంధీ జ్యోతి ఫౌండేషన్ ద్వారా పేదలందరికీ చాలా సంవత్సరాలుగా సేవా కార్యక్రమం అందిస్తున్నటువంటి సోదరుడు, నా మిత్రుడు, పాత్రికేయుడు అయినటువంటి దయానంద్ గారికి, అదేవిధంగా ఈరోజు మరి సతీమణి జ్యోతి గారికి సంబంధించిన స్మారక కార్యక్రమం చేస్తున్న సందర్భానికి పెద్దలు సామాన్య గారికి, కేశవన్న గారికి, మరి అన్నే సింగరేణి పేరు చాలామంది తక్కువ ఉంటుంది, సింగరేణి సీనన్న అంటేనే గుర్తుపడు సింగరేణి సీనన్న గారికి, అదేవిధంగా మా మొదటి వైస్ చైర్మన్ గోపాలన్నకు, బాలన్న నా క్లాస్మేట్ అయినటువంటి బాలు గారికి, శ్రీనివాస్ గారికి, పూర్ణ శ్రీనివాస్ గారికి, సందీప్ భాయ్ గారికి, ఈ కార్యక్రమంలో ఉన్న మిత్రులందరికీ పాత్రికేయులకు నమస్కారం. వారు గాంధీ గారు ఏ కార్యక్రమం చేసినప్పుడు మొదటి నుంచి కూడా మేమందరం కూడా భాగస్వాములు అయ్యేవాళ్ళం. మన శ్రీనివాస్ గారికి, సామాన్య గారికి, మేము ఇక్కడ ఒక ప్రాంత నిరుద్యోగ పోరాట సంస్థ పెట్టి ఆనాడు పులిమోహన్ వాళ్ళందరూ పెట్టిన తర్వాత ఆ పరంపరను మేము కొనసాగించి చాలా ఉద్యమాలు చేసినాం. ఆ తర్వాత పాత్రికేయులుగా రావడం ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పేదపూడి దగ్గర తాత్కాలికంగా వేసుకున్న గట్టు కొట్టుకుపోవడంతో 4 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. బూర్గు లంక, పేదపూడి లంక, అరిగెలవారిపేట, ఉడిమిడి లంక గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు. నాటు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్న లంక గ్రామాల ప్రజలు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్న లంకవాసులు. ఎప్పుడో తమ్ముడు గుడ్ మార్నింగ్ ఎప్పుడు ఎట్లా ఉన్నావు? అతను ఉన్నావా? ఎప్పుడో తమ్ముడు గుడ్ మార్నింగ్ ఎప్పుడు ఎట్లా ఉన్నావు? అతను ఉన్నావా? ఎప్పుడో హన్మకొండ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు గతంలో యూనివర్సిటీ సిఆర్పిఎఫ్ బెటాలియన్కు కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేయడాన్ని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను యూనివర్సిటీ స్థలంలో కేటాయించడం వల్ల పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూలు పశ్చిమ నియోజకవర్గంలో కేటాయించడం జరిగింది. దానికి కాకతీయ యూనివర్సిటీ భూమిని అప్పచెప్పడాన్ని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చదివేటువంటి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ను విద్యను దూరం చేసేందుకు కొంతమంది సంబంధించిన పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలు కుట్ర పన్నుతూ ఉన్నాయి. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను నిర్మించి తీరుతామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మెగా పీటీఎం 2.0 అనగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థుల సమావేశంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఎంజేపీఏపీబీసీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. తల్లిదండ్రులకు వివిధ రకాల ఆటల పోటీలు, రంగవల్లులు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి పాఠశాల ప్రిన్సిపల్ పూసపాటి శోభారాణి బహుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లల యొక్క విద్యా సామర్థ్యాలు, వివిధ అంశాలపై పలు సూచనలు చేశారు. చాలా మంది ఉన్నారు. అమ్మా డిసిప్లిన్ లీడర్స్ ఎక్కడ ఉన్నారమ్మా? కొంచెం డిసిప్లిన్ లీడర్స్ పిల్లలు కూర్చోబెట్టండి. అమ్మా పిల్లలు చాలా మంది ఉన్నారు. అమ్మా డిసిప్లిన్ లీడర్స్ ఎక్కడ ఉన్నారమ్మా? కొంచెం డిసిప్లిన్ లీడర్స్ పిల్లలు కూర్చోబెట్టండి. అమ్మా పిల్లలు చాలా మంది ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.